నమస్తే, వెల్కమ్ టు పీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో భాగంగా అభయహస్తంలోని 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రతి వార్డులో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిగి మున్సిపాలిటీలోని 15 వార్డులలో దరఖాస్తుల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. పరిగి మున్సిపాలిటీలోని ఏ వార్డులలో దరఖాస్తులను ఎక్కడ స్వీకరిస్తున్నారో పూర్తి వివరాలను చూద్దాం. ఇక 1వ వార్డుకు మలెమన్గూడకు సంబంధించి మలెమన్గూడలోని పీర్ల మస్జిద్ ముందున్న ఖాళీ స్థలంలో తీసుకున్నట్లు, ఇక 2వ వార్డుకు సంబంధించి ప్రేమ్నగర్లోని అంగన్వాడీ సెంటర్ దగ్గర, 3వ వార్డుకు సంబంధించి ఎన్టీఆర్ నగర్ కాలనీలోని హనుమాన్ టెంపుల్ దగ్గర, 4వ వార్డుకు సంబంధించి టీచర్స్ కాలనీలోని హనుమాన్ టెంపుల్ దగ్గర, 5వ వార్డుకు సంబంధించి అలీహసన్ కాలనీలోని మస్జిద్ ముందలున్న స్థలంలో, 6వ వార్డుకు సంబంధించి బస్తీ దవాఖానా సమీపంలో, 7వ వార్డుకు సంబంధించి గంగపుత్ర కమ్యూనిటీ హాల్ దగ్గర, 8వ వార్డుకు సంబంధించి తెలంగాణ తల్లి స్టాచ్యూ సమీపంలో, 9వ వార్డుకు సంబంధించి ముదిరాజ్ భవన్ దగ్గర, 10వ వార్డుకు సంబంధించి రహీం హోటల్ దగ్గర, 11వ వార్డు సంబంధించి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ దగ్గర, 12వ వార్డుకు సంబంధించి మార్కెట్ యార్డ్ సమీపంలో, ఇక 13వ వార్డుకు సంబంధించి ఎస్విఎస్ ఫంక్షన్ హాల్లో అధికారులు తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇక 14వ వార్డుకు సంబంధించి ఖాన్ కాలనీలోని మస్జిద్ సమీపంలో ఉన్న కమ్యూనిటీ హాల్లో, ఇక ఆఖరిది 15వ వార్డుకు సంబంధించి బాహర్పేట్లోని హనుమాన్ టెంపుల్ సమీపంలో దరఖాస్తులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరు కూడా దరఖాస్తుల కోసం డబ్బులు ఇవ్వకూడదని, ప్రభుత్వమే ఉచితంగా దరఖాస్తుల ఫారం అందజేస్తుందని, ఎవరు కూడా మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదని, దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు తీసుకుంటామని అన్నారు. దరఖాస్తు చేసుకునేవారు కేవలం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకుంటామని, ప్రతి వార్డులలో టేబుళ్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. చూశారు కదా ఇవాల్టి వార్త. మరో వార్తతో నేను మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి పీ న్యూస్.